గౌరవం లేదు, మర్యాద అంతకన్నా దక్కడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు పట్టించుకోవడం లేదు. మిత్ర ధర్మాన్ని గాలికి వదిలేశారు. ఈ అవమానాలు ఎన్నాళ్ళు భరించాలంటోంది క్యాడర్. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం అంటున్నారు జనసేన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జనసేనాని భేటీలో టీడీపీ నేతలు ఎమ్మెల్యేల తీరుపై పెద్ద చిట్టానే విప్పారు. అప్పటికి తన పార్టీ నేతలకు సర్ది చెప్పినా దీన్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గానే తీసుకున్నారు. ముందున జనసేన అధినేత ఏం చేయబోతున్నారు? పార్టీ నేతలకు జరిగిన అవమానాలు ఎలా పూడ్చబోతున్నారు? టీడీపీ నేతలు మిత్రధర్మాన్ని పక్కన పెట్టేశారా? తమ ఆధిపత్యమే కొనసాగాలనుకుంటున్నారా? మిత్రపక్ష నేతలను పక్కన పెడుతున్నారా? దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. అన్ని ప్రశ్నలకు ఎస్ అనే సమాధానమే వస్తోంది ఏమిటి, వచ్చేసింది కూడా. జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న అవమానాలే ప్రధాన అజెండా అయ్యాయని జనసేన పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మిగతా అంశాలు ఎలా ఉన్నా ఇదే హాట్ టాపిక్ అయిందట. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు మర్యాద ఇస్తూ పెద్దపీట వేస్తున్న, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం జనసేన నేతలను పూర్తిగా పక్కన పెడుతున్నట్లు పవన్ కళ్యాణ్ కు భారీగా ఫిర్యాదులు అందాయని అంటున్నారు. అసలు తాము కూటమిలోనే ఉన్నామా అనే సందేహం కూడా వస్తోంది కొందరు జనసేన నేతలకు. అధినేత ముందు అదే మాట చెప్పి ఆవేదన వెళ్లబోసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమంలోనూ జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అసలు చాలా కార్యక్రమాలకు పిలవడం లేదని కొందరు ఫిర్యాదు చేశారు. పిలిచి అవమానాలకు గురి చేస్తున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారట. ఇదెక్కడి మిత్రధర్మం? జనసేన చేసిన త్యాగాలు, పోరాటాలు మరిచిపోవటం ఏమిటని కొందరు జనసేన ఎమ్మెల్యేలు సూటిగానే ఈ సమావేశంలో అధినేత దృష్టికి తెచ్చారంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ముఖ్య నేతలకు జనసేన నేతలు అంటేనే చిన్నచూపుగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారట. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మిత్రపక్ష నేతలకు సమాచారం ఇచ్చి వారికి ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని జనసేన ప్రజాప్రతినిధులు గుర్తు చేశారట. టీడీపీ నేతల తీరు ఇలాగే కొనసాగితే క్యాడర్ మరింతగా అవమానాలు ఎదుర్కొని అసంతృప్తికి గురి కావడం తథ్యమని అధినేతకు గట్టిగానే చెప్పేశారట. అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులు విన్న పవన్ కళ్యాణ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కొందరు మాత్రం తాము తలెత్తుకోలేకపోతున్నామని ఆక్రోశం వెళ్లగక్కారట. జనసేన నేతల ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలంటే చిన్న సమస్యలను పట్టించుకోకూడదని, మిత్రధర్మం పాటించాలని జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సముదాయించారని సమాచారం. కూటమిలో లుకలుకలు ఉంటే ప్రతిపక్షం వాటిని ఆయుధంగా వాడుకునే ప్రమాదముందని కూడా పవన్ హెచ్చరించినట్లు తెలిసింది. అయితే విషయం తీవ్రంగా ఉందని కొందరు చెప్పడంతో ఈ వ్యవహారంపై తాను టీడీపీ పెద్దలతో మాట్లాడుతానని జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లో సంయమనం కోల్పోవద్దని సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదాలు పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు, స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదుల సంగతి తాను చూసుకుంటానని పవన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదులు, జరిగిన అవమానాలను అధినేత తేలిగ్గా తీసుకోలేదట. ఏ నియోజకవర్గంలో ఏ టీడీపీ ఎమ్మెల్యే ఎప్పుడు ఎలా జనసేన నేతలను అవమానాలకు గురిచేశారు, ఆ సందర్భం ఏమిటి, అసలేం జరిగింది అనే దానిపై సదరు ఫిర్యాదు చేసిన జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి పూర్తిస్థాయి వివరాలు లిఖితపూర్వకంగా సేకరించే ఆలోచనలో ఉన్నారంటున్నారు. దీనిపై నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు కూడా పవన్ సిద్ధమవుతున్నట్టు జనసేన నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మున్ముందు ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉందని జనసేన నేతలు అంటున్నారు.
రాష్ట్రంలో కూటమి మొత్తం ఒకటే. రాష్ట్ర స్థాయి మొదలుకొని క్షేత్రస్థాయి వరకు కూటమి నేతలు మిత్రధర్మంతో ముందుకు సాగాల్సిందే అనే ఆదేశాలు అగ్రనాయకత్వం నుంచి త్వరలో వచ్చే సూచనలు ఉన్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జనసేన క్యాడర్ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.